నమస్కారం పండిట్జీ. నమస్కారం. ఇక్కడ వెంకటేశ్వరం అంతా కూడా పుట్టలో ఉంటారు. శ్రీనివాసుడు వైకుంఠం వదిలికేసి పాలు కురిపిస్తుంటే అందులో ఒక యాదవుడు వచ్చి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామివారి ఇక్కడి నుంచి కలిగి తిరుపతి వెళ్ళిపోతాడు. వెంకటేశ్వరం తిరుమల వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడి నుంచి ఆయన తిరిగి రావడం కోసం ఈ కొండ మీద భారద్వాజ మహర్షి దేవతలందరూ కూడా ఈ కొండ మీద తపస్సు చేయగా స్వామివారి శంఖచక్రాదులతో తిరిగి రాగా స్వామి మానవ రూపం మాకొద్దండి, మేము ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి, అటువంటి రూపం ప్రపంచంలో మళ్ళీ ఎక్కడా కనిపించకూడదని చెప్పేసి దేవతలందరూ కూడా వేడుకుంటే తథాస్తు అని చెప్పేసి విష్ణుమూర్తి చూపించిన రూపం అనమాట. ఆయన నివసించినటువంటి ఆ మట్టి పుట్టనే రాతి పుట్టగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవల్నే నామాలుగా చేసుకొని నామాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఉదయం 6 టు సాయంత్రం 6 దాకా మనం పూజలు చేస్తుంటే రాత్రిపూట మాత్రం ఇప్పటికీ దేవతలు ఋషులు వచ్చి స్వామికి సేవించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రాత్రిపూట దేవతలు వచ్చి అభిషేకం చేసుకొని వెళ్ళారనడానికి తార్కాణం ఏంటంటే పొద్దున్నే తలుపులు తెరవగానే స్వామివారి చుట్టూరా నీళ్లు ఉంటాయండి. అదే ఇక్కడ ప్రాముఖ్యత. తిరుమలకి ఏంటంటే అనుకుంటే రాలేరండి, అనుకోకుండా. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వామి పిలిస్తే మనం ఇక్కడికి రాగలం, లేకపోతే ఏదో పని వచ్చి ఆగిపోతూ ఉంటారనమాట. అప్పటికప్పుడు అంత విశేషం కలిగిన క్షేత్రం ఇది. ఇప్పటికీ చుట్టుపక్కల మనకేంటంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా రైతువారి ఏంటంటే పంట పండిన ఆవు ఈన్న మొట్టమొదటి వచ్చే ధాన్యం కానీ పాలు కానీ స్వామికి ఇవ్వటం ఆనవాయితీ అండి. అంటే మొక్కుంటారు, పంట వేసేటప్పుడు ఆవు ఈనేటప్పుడు ఈయనకి మొక్కుంటారు అన్నమాట. తిరుమలగిరి స్వామికి పంట చేతికి రాగానే కొంత భాగం తీసుకొచ్చి స్వామికి ఇవ్వటం ఆనవాయితీ అండి. తేలేకపోయినా తేవడం మర్చిపోయినా ఇంట్లో ఆవు కూడా పాలు ఇవ్వదన్నమాట. అంత విశేషం అనమాట ఇక్కడ స్వామి. నమస్కారం. నమస్కారం.